వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. సూపర్ ఎల్నినో అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో సూపర్ ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుందని చెప్పి వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. రానున్న వారాల్లో సూపర్ ఎల్నినో మరింత బలపడనుందంట. ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. భారతదేశంలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఋతుపవనాల మీద కూడా పడి వర్షపాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య ప్రాంతాల్లో తేమ కొరత, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కూడా వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారనమాట. మరోవైపు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా అస్సాంలో భారీ వర్షాలు, వరదల ముప్పు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఐరోపా, యూరోప్ కాంటినెంట్ లో తీవ్ర ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కూడా. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కూడా టెంపరేచర్స్ అనేవి 40 degrees పైగా నమోదవుతున్నాయి. అమెరికాలో కూడా వైల్డ్ ఫైర్స్ కావచ్చు, డ్రాట్ కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్రతరం అవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ సూపర్ ఎల్నినో గురించి హెచ్చరిస్తూ, ఎల్నినో మన గుమ్మం వద్ద కాదు, మన ఇంట్లోకి వచ్చేసింది, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎల్నినో, సూపర్ ఎల్నినో అనే పదాలు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.5 degrees సెల్సియస్ మించి పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినో అని పిలుస్తారు. ఈ సూపర్ ఎల్నినో ఋతుపవనాలు అంటే మాన్సూన్ ను బలహీనపరిచి మన దేశంలో తీవ్ర వర్షాభావం, కరువు మరియు రకరకాల డ్రాట్ కండిషన్స్ ని తీసుకొస్తుంది. దీనివల్ల పంట నష్టం, వ్యవసాయ నష్టం జరిగే ఆస్కారం కూడా కనిపిస్తోంది. ఈ సూపర్ ఎల్నినో వల్ల అనేక పర్యవసానాలు ఉంటాయి. ముఖ్యంగా ఋతుపవనాలపై ఎఫెక్ట్ భారీగా ఉంటది. వర్షాలు తగ్గుముఖం పట్టి వ్యవసాయ రంగానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అదేవిధంగా రికార్డు స్థాయిలో ఎండలు పెరిగి భూగర్భ జలాలు అనేవి అడుగంటే అవకాశం కూడా కనిపిస్తోంది. పంటల యొక్క దిగుమతి తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సూపర్ ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. అరేబియా సముద్రం నుంచి వీచే మారుతాలు బలహీనపడటం, వాతావరణ ఎగువ పొరల్లో గాలుల తీవ్రత కారణంగానే వర్షాలు కురటం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మాన్సూన్ ప్రోగ్రెస్ అనేది స్టాగ్నేట్ అయినట్టు తెలుస్తోంది. అంటే ఋతుపవనాల పురోగతి అనేది స్తంభించడానికి ఇదే ప్రధాన కారణం.